చాలా. ఈమె ఫస్ట్ ఏం చేసింది? 12 సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నప్పుడు ఆమె ఫస్ట్ ఎవరిని నమ్మింది? ఆమె దగ్గర ఉన్న డబ్బును నమ్ముకునింది, అంతేనా? అట్లాగే డాక్టర్స్ని నమ్ముకునింది. 12 సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్న ఆమె దగ్గర ఉన్న డబ్బునంతా ఖర్చు పెట్టుకొని తిరిగింది, ఉన్న డాక్టర్స్ని అందరినీ కన్సల్ట్ అయింది, కానీ ఏ లాభం పొందలేకపోయింది. ఇప్పుడు మనకు కూడా అదే, డబ్బు ఉంటే ముందు వెళ్ళిపోతాం డాక్టర్ దగ్గరికి, తర్వాత అన్నీ తిరిగి కాకులు తిరిగినట్టు తర్వాత దేవుని దగ్గరికి ఓడలోకి చేరుతాం. చేరిన తర్వాత దేవుని దగ్గర మనం కొంత నమ్మకం ఉంచుతాం. అయితే ఈ 12 ఏళ్ళ నుంచి బాధపడతా ఉన్నటువంటి ఈ స్త్రీ టోటల్గా తిరిగింది, అన్ని చోట్ల డబ్బు ఖర్చు పెట్టుకునింది. 12 సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్న దేవుడు వెళ్తూ ఉన్నాడని, ఆ ప్రాంతంలో దేవుడు వస్తూ ఉన్నాడు, ఆయన్ను ముట్టితే బాగుపడుతుందని ఒక నమ్మకం ఉంచిందా లేదా? ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టాను. హల్లెలూయా. ఏమనుకునింది? నేను ఆయన ముడితే నాకు బాగుతుంది అని ఆమె హృదయంలో అనుకునింది. ఇప్పుడు ఆ మాట ఆమె హృదయంలో అనుకునిందంటే ఆమెలో ఏముంటుంది? నమ్మకం ఉంది. ఇప్పుడు దేవుని వస్త్రాన్ని నేను తగిలితే దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడని ఆమె హృదయంలో ఒక నమ్మకం కలిగి ఉన్నది. గనుకనే ఆమె రక్తస్రావం నుంచి ఆమె బాగుపరచబడింది. దీని అంతటి కారణం ఏంటంటే ఆమె నమ్మకం దేవుని పైన ఉంచింది. ఈరోజు మనము చాలా ఇబ్బందులతో ఉంటాం, కష్టాల్లో ఉంటాం. అయితే నమ్మకం అనేది ఎవరి వైపు ఉంటుందంటే, ఎవడైనా మనకన్నా పెద్ద మనిషి ఉంటాడో, పెద్ద ఉన్నత స్థితిలో ఉంటాడో వానిపైన మన ఆశ అంతా ఉంటుంది. నమ్మకం అనగా ఏంటి? ఆశ. మన నమ్మకం అంతా కూడా ఎవరిపైన ఉంటుందంటే, ఒక ఉన్నత మనిషి పైన, ఉన్నత వ్యక్తి ఆయన మీద మన హృదయం ఉంటుంది, మన నమ్మకం అనేది ఉంటుంది. ఎందుకని? వాడేమన్నా మనకు సహాయం చేస్తాడేమో, బాగలేదు కదా మనకు మరణకరమైన వ్యాధి ఉంది కదా మన కుటుంబాల్లో, ఒకవేళ ఆయన ఏమన్నా డబ్బు ఇచ్చి బాగు చేస్తాడేమో అని అంటాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తినా నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని కీర్తనకారుడు అంటాడు. అంటే అర్థమైంది, మనం కొండల వైపు చూడమనే. నువ్వు ఏ కొండలపైన చూసినా, ఏ కొండ మనిషి పైన చూసినా కూడా సహాయం ఎక్కడి నుంచి రాదు. కేవలం ఒక దేవుని దగ్గర నుంచి మాత్రమే మనము ఆ సహాయాన్ని పొందుకోగలుగుతాం. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మనము దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు మనకున్నటువంటి ఆ వ్యాధులైతేనేమి, ఆ మరణకరమైనటువంటి ఆ వ్యాధుల నుంచి విడుదల పొందడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ముఖ్యంగా మనం ఉంచాల్సింది ఏంటంటే దేవుని పైన నమ్మకం. దేవుని పైన నమ్మకం ఉంచాలి. కొబ్బరి నూనె పైన కాదు, కర్చీఫ్ల పైన కాదు మనం ఉండాల్సినటువంటి నమ్మకం. నీ హృదయంలో దేవుని మీద నమ్మకం ఉంచితే 12 సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్న ఆమె బాగుపడింది. ఆమె పైనుంచి ఒక ప్రత్యేకంగా దిగిరాల కన్యకేం కాదు, మనలాగా ఆమె సాధారణమైన మనిషే, భూమి మీద సాధారణంగా జీవిస్తున్నటువంటి మనిషే. ఆమెనే దేవుడు బాగు చేశాడంటే మనల్ని కూడా బాగు చేస్తాడు. అయితే మన హృదయము నమ్మకంగా ఉందా లేదా అనేది ఆయన గ్రహిస్తూ ఉంటాడు. ఇది మనం గమనించాలి. ఎప్పుడైతే మనం నమ్మకం కలిగి ఉంటామో మనకు దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నమ్మువానికి సమస్తం సాధ్యమని. సమస్తం అంటే ఏంటి? ఏదైనా కూడా, నువ్వు చేసే పని అయితేనేమి, నువ్వు చేసే వ్యాపారం అయితేనేమి, నువ్వు చేసే ఉద్యోగం విషయాలు అయితేనేమి, నువ్వు ఏదైతే పని తలపెడతావో వాటన్నిటికీ నీకు కావలసిన సమస్తాన్ని దేవుడు నీకు సమకూరుస్తాడు. అందుకే దేవుడు అంటాడు, నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. ఎప్పుడైతే మనం నమ్మకం ఉంచుతామో మనకు సమస్తం సాధ్యంగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఈ నమ్మకము మనం ఎప్పుడు దాకా ఉంచాలా?